రైట్ సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వారం 10 రోజుల్లో అర్హులందరికీ సొంత ఇంటి కల నెరవేర్చబోతున్నారు సీఎం రేవంత్. ఇందుకోసం ఏకంగా ఒక యాప్ని కూడా తీసుకురాబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఒకటి. తాము అధికారంలోకి వస్తే ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఖాళీ జాగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. జాగా లేని వారికి జాగాతో పాటుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ హామీ అమలు కోసం తెలంగాణలోని ఇళ్లు లేని పేదలు కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సీఎం ప్రకటన నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ని ఇచ్చారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తామన్నారు. వీటి కోసం ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను సైతం నియమించినట్లు తెలిపారు. రాబోయే 4 ఏళ్ల పాటు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై సీఎం రేవంత్ ఇటీవలే కీలక కామెంట్స్ కూడా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను కూడా బాధ్యులను చేయాలన్నారు. అందుకోసం అవసరమైన సాంకేతికతను కూడా వినియోగించుకోవాలని, ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కూడా కల్పించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.